ఈరోజు స్పెషల్ నల్లేరు చట్నీ. దీనికి పల్లీలు, ధనియాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు ఏసి లో ఫ్లేమ్‌లో ఏంచుకుంటా కొన్నన్ని ఎండుమిర్చి గూడా యేసుకొని ఎంచుకోనండి. ఎక్కువ మాడనియొద్దు. లైట్‌గా ఏగనిస్తే సరిపోతుంది. తర్వాత ఆయిల్ పోసుకొని నల్లేరుని చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటిని ఆయిల్‌లో గూడా ఏంచుకోండి. తర్వాత ఎల్లిగడ్డలు ఒక 4, 5 ఎల్లిగడ్డలు యేసుకొని మగ్గనివ్వండి. చింతపండు గూడా కొంచెం చింతపండేసుకొని, చింతపండు గూడా ఆయిల్‌లోనే ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. ఫ్రై అయిన నల్లేరు ముక్కలను తీసి ఏరే బౌల్‌లో షిఫ్ట్ చేసుకొని చల్లారనివ్వండి. తర్వాత పల్లీలని మిక్సీ చేసుకొని, అదే పల్లీలు మిక్స్ అయిన పౌడర్‌లోని నల్లేరు ముక్కలను గూడా యేసుకొని మిక్సీ చేసుకోండి ఒకసారి. మెత్తగా మిక్సీ చేసుకోండి. పీసులు గినకుండా. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని తాలింపేసుకుందండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం అంత పచ్చెనగపప్పు ఏసి కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక 4, 5 ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఏసి కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత